ఆరాధన కొరకు యెషయా గ్రంథం 38వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 38. మనము యెషయా గ్రంథము నుంచి ఆరాధన కొరకు వాక్యాలు ధ్యానం చేస్తున్నాం కదా. వారం వెంబడి వారము అంతకుముందు మనం కీర్తనలు ధ్యానం చేసాం. ఇప్పుడు యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. బైబిల్లో ప్రతి గ్రంథము నుంచి కూడా దేవుని కార్యాల గురించి మనం నేర్చుకుంటాం. దేవుని గొప్పతనము గురించి కూడా నేర్చుకుంటాం. బైబిల్లో 66 పుస్తకాల్లో ఏ పుస్తకము కూడా దేవుని కార్యాలు లేని పుస్తకము లేదు. ఏ పుస్తకము కూడా దేవుని గొప్పతనము తెలియజేయని పుస్తకము లేదు. అయితే మనం జాగ్రత్తగా ఈ గ్రంథాలని మనము అధ్యయనం చేస్తూ ఉంటే దేవుడు ఎవరో దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం. అంతేకాదు దేవుని కార్యాలను కూడా మనము తెలుసుకుంటాం. ఆ క్రమంలో యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 38వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగునట్టుకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. నీ వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. మరొకసారి ఈ లైన్ చదువుకుందాం. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. 18వ వచనం కూడా చదువుదాం. 18, 19 కూడా. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఈ మాటలు హిజ్కియా మరి పలికిన మాటలు అని మనం చూస్తాం. చూడండి, 38వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనాన్ని నేనే చదువుతున్నాను. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది. అనగా హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది. దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచాడు. ఆ తదుపరి అతడు ఆరోగ్యం పొందిన తర్వాత హిజ్కియా రచించిన మాటలు అని మనం చూస్తున్నాం 38వ అధ్యాయము 9వ వచనములో. అందుచేత ఈ మాటలన్నీ ఎవరు పలుకుతున్నారంటే హిజ్కియా పలుకుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? నాకు ఈ కష్టాలన్నీ కూడా నాకు నెమ్మదికే కారణం అంటున్నాడు. నాకు వస్తున్న కష్టాలన్నీ కూడా నా నెమ్మదికి కారణం అంటున్నాడు. మనం చెప్పగలం అది? నాకు వస్తున్న కష్టాలు, నేను ఎదుర్కొంటున్న ఆయాసము నా నెమ్మదికి కారణం అంటున్నాడు. సాధారణంగా మనం ఏమంటామంటే నా కష్టాలు నా నెమ్మదికి కారణం అనము, నా కష్టాలు నా గందరగోళానికి కారణం అంటాం. కానీ హిజ్కియా ఏమంటున్నాడంటే ఈ మిక్కుటమైన ఆయాసం అంటే ఈ మరణకరమైన వ్యాధి నాకు వచ్చింది అంటే అది నా మేలు కొరకే వచ్చింది, అది నా నెమ్మది కొరకే వచ్చింది అని అంటున్నాడు. నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను అంటున్నాడు. అంతేకాదు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనముకు గోతి నుండి విడిపించితివి. నాశనముకు గోతి, నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వే నాకు చెప్పావు కదా దేవా, నీవు నన్ను నా ఇల్లు సర్దుకోమన్నావు, నా ఇల్లు చక్కపరుచుకోమన్నావు, నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్పావు. అయితే ఒకటి, నీ ప్రేమ చేత నా ప్రాణమును మరణము నుంచి నువ్వు విడిపించావు. నీ ప్రేమ చేత నా ప్రాణమును మరణము నుంచి
విడిపించారు. హిజ్కియా సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. మనకు తెలుసు కదా, ఇక్కడ చూస్తాం, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో కూడా చూస్తాం. హిజ్కియా చూడండి, 38వ అధ్యాయం 3వ వచనం చూస్తే, 38వ అధ్యాయం యెషయా గ్రంథం 2-3 వచనాలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనిట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకునిమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా చేసిన ప్రార్థన, హిజ్కియా విడిచిన కన్నీళ్లు హిజ్కియాకి స్వస్థత ఇవ్వలేదు. హిజ్కియా చేసిన ప్రార్థన, హిజ్కియా కార్చిన కన్నీళ్లు హిజ్కియాకి స్వస్థత ఇవ్వలేదు. మరి హిజ్కియాకి స్వస్థత ఎలాగొచ్చింది? నేను చదువుతున్నాను 17వ వచనంలో, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించు. నేను ప్రార్థన చేశాను, నేను కన్నీళ్లు విడిచాను, కానీ నన్ను కాపాడింది, రక్షించింది ఎవరంటే నీ ప్రేమ. నా ప్రార్థన కాదు, నా కన్నీళ్లు కాదు, నేను గోడ తట్టు తిరిగి నేను చేసిన విన్నపం కాదు. ఇది చేయడం కరెక్టే, కానీ నాకు స్వస్థత ఇచ్చింది నా కన్నీళ్లు, నా ప్రార్థన కాదు, కానీ నీ ప్రేమ చేత నా ప్రాణమును నువ్వు విడిపించావు. దేవుని ప్రేమ చేత దేవుడు విడిపించాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనం ప్రార్థన చేస్తాం, కన్నీళ్లు విడిస్తాం, మనం గోజాడుతాం, మనవి చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, రకరకాలుగా దేవుని దగ్గర మనం వినిపించుకుంటాం. అది ఇవన్నీ దేవుడు వింటున్నాడా అంటే వింటున్నాడు. వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తున్నాడు అంటే విడిపిస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని విడిపించడానికి గల కారణము మన కన్నీళ్లు, మన ప్రార్థన మాత్రమే కాదు. దేవుడు మనల్ని విడిపించడానికి గల కారణము ఆయన ప్రేమ. ఆయన ప్రేమ. హిస్ లవ్ డెలివర్స్ us. ఆయన ప్రేమ మనల్ని విడిపిస్తుంది. తర్వాత అంటున్నాడు చూడండి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. నా పాపములు, ఏం పాపములు చేశాడు హిజ్కియా గురించి మనకు తెలియదు, కానీ హిజ్కియా యూదా రాజుల్లో ఒక మంచి రాజు, ఒక గొప్ప రాజు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్స్ హిజ్కియా. కానీ హిజ్కియా అంటున్నాడు కదా, నా పాపములన్నీ నువ్వేం చేసావు, నీ వీపు వెనక తట్టు నువ్వు పారవేసితివి. ఇది ముఖ్యమైన మాట. దీంట్లో నుంచి మనం ఆరాధన కొరకు కొన్ని మాటలు నేర్చుకున్నాం. దేవుడు మన పాపముల విషయంలో ఎలా స్పందిస్తున్నాడు? ఇది ప్రశ్న. దేవుడు మన పాపముల విషయంలో ఎలా స్పందిస్తున్నాడు? దీనికి సంబంధించి పాత నిబంధన గ్రంథములో ఏముంది, దీనికి సంబంధించి కొత్త నిబంధన గ్రంథములో ఏముందో మనం తెలుసుకోవాలి. హౌ గాడ్ ఈస్ డీలింగ్ విత్ అవర్ సిన్స్. హౌ గాడ్ ఈస్ డీలింగ్ విత్ అవర్ సిన్స్. చూడండి, కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. 51వ సంకీర్తన 1వ వచనం, సామ్స్ 51. ఇది హోరస్తుంది చూడము. సామ్స్ 51 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 51వ సంకీర్తన 1వ వచనం, సామ్స్ 51:1 చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. చూసారా, దేవుడు మన పాపములను లేక అతిక్రమములను ఏం చేసేవాడు? తుడిచివేసేవాడు. దేవుడు పాపములను ఏం చేసేవాడు? తుడిచివేసేవాడు. నెంబర్ 1. నెంబర్ 2, 103వ సంకీర్తన 12వ వచనం. 103వ సంకీర్తన 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరచు. రెండవది, దేవుడు దూరపరుస్తున్నాడు. మొదటి, దేవుడు మన పాపములను ఏం చేశాడు? తుడిచివేశాడు. మొదటి, దేవుడు మన పాపములను తుడిచివేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు మన పాపములను దూరపరిచాడు. He separated our sins from us. తూర్పుకి పడమరికి ఎంత దూరమో, దేవుడు ఉత్తరము దక్షిణం అని అనడం లేదు, నార్త్ అండ్ సౌత్ అనలేదు. ఉత్తరానికి దక్షిణానికి అని అనడం లేదు, ఎందుకంటే ఉత్తరానికి దక్షిణానికి కొంత దూరం ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, ఉత్తరమునకు దక్షిణమునకు నా పాపములను దూరము చేసేవని అనడం లేదు. ఈస్ట్ అండ్ వెస్ట్, తూర్పుకి పడమరకి నా పాపములు దూరం చేసేవారు అంటే అర్థం ఏంటంటే, మీరు తూర్పు వైపు వెళుతూ ఉంటే నెవర్ ఎండింగ్, మీరు పడమ వైపు వెళుతూ ఉంటే నెవర్ ఎండింగ్.
బట్ ఉత్తరం వైపు వెళుతూ ఉంటే మళ్ళీ దక్షిణం వస్తుంది, దక్షిణం వైపు వెళుతుంటే మళ్ళీ ఉత్తరం వస్తుంది. ఇఫ్ యూ ట్రావెల్ టువర్డ్స్ నార్త్ అగైన్ యూ విల్ రీచ్ సౌత్. ఇఫ్ యూ ట్రావెల్ టువర్డ్స్ సౌత్ అగైన్ యూ విల్ రీచ్ నార్త్. తూర్పు వైపు వెళితే మళ్ళీ దక్షిణం వస్తుంది, ఉత్తరం వైపు వెళితే మళ్ళీ దక్షిణం వస్తుంది, దక్షిణం వైపు వెళితే మళ్ళీ తూర్పు ఉత్తరం వస్తుంది. కానీ తూర్పు వైపు వెళ్ళిన, పడమర వైపు వెళ్ళిన నెవర్ ఎండింగ్ యూ విల్ నెవర్ రీచ్ ఉత్తరము దక్షిణము. అంటే దేవుడు కూడా ఈ జాగ్రఫీని వాడుతున్నాడు, భౌగోళిక శాస్త్రాన్ని దేవుడు వాడుతున్నాడు. మీకు తెలుసు కదా, బైబిల్లో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. తూర్పుకి పడమరికి ఎంత దూరమో నా పాపములను అంత దూరము చేసేది. నెంబర్ 1 దేవుడు ఎవరంటే పాపములను తుడిచివేసిన వాడు. నెంబర్ 2 దేవుడు ఎవరంటే పాపములను దూరపరిచిన వాడు 103:12 ప్రకారం. నెంబర్ 3 దేవుడు ఎవరు అంటే మనం ఇంతవరకు చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 38:17 పాపములను పారవేసిన వాడు. 3వ దేవుడు ఎవరు? పాపములను పారవేసిన. ఎలాగంట, నీవు నీ వీపు వెనక తట్టు నా పాపములను నువ్వు పారవేసేటివి. వీటన్నిటికి అర్థం తర్వాత చెప్తాను. నీ వీపు వెనక తట్టుకి నా పాపములు పారవేసేటివి. 3వది దేవుడు ఎవరంటే పారవేసేవాడు. మొదటి దేవుడు ఎవరు? తుడిచివేసేవాడు. 2వది దేవుడు ఎవరు? దూరపరిచేవాడు. 3వది దేవుడు ఎవరు? పారవేసేవాడు. 4వది దేవుడు ఎవరో చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని 7:19 చూడండి. ఆయన మరల మన యందు 19 జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేసింది. 4వది దేవుడు పడవేసేవాడు. మన పాపములను పడవేసేవాడు ఎక్కడు? సముద్రపు అగాధములో. సో 4 మాటలు మీకు చెప్పాను, జాగ్రత్త వినండి. కీర్తన 51:1 ప్రకారము తుడిచివేసేవాడు. కీర్తన 103:12 ప్రకారము దూరము చేసేవాడు. యెషయా 38:17 ప్రకారము పారవేసేవాడు. మీకా 7:19 ప్రకారము సముద్రపు అగాధములో పడివేసేవాడు. 4 5వది మరొకసారి చూపిస్తానండి. ఇర్మియా గ్రంథం 31:34. జెర్మియా చాప్టర్ 31:34. ఇర్మియా 31:34. ఈ వచనాలు దయచేసి ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ఇర్మియా బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31:34 చూడండి. నేను వారికి దేవుడినయిందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బాధ నొందము అని తనకి పొరుగు వారికి గాని తన సహోదరులకు గాని ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక. చాలమ్మా. 5వది దేవుడు ఎవరంటే హీ నెవర్ రిమెంబర్స్ అవర్ సిన్స్. అంటే దేవుడు మతిమరుపు ఉన్నవాడని కాదు. దీన్ని ఏమంటామంటే అన్రిమెంబరింగ్ అని అంటాం. అన్రిమెంబరింగ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనడు. అంటే దేవుడు మర్చిపోయేవాడని కాదు. దేవుడు ఏమంటున్నాడంటే ఐ విల్ నెవర్ రికలెక్ట్ యువర్ సిన్స్. నేను జ్ఞాపకం చేసుకోను. మన పాపాలను జ్ఞాపకం చేసుకునేది ఎవరో చెప్పమంటారా? ఒకటి సాతానుడు, రెండోది ఎవరంటే మన పక్కోళ్ళు. మనం చేసిన తప్పుల్ని అందరూ జ్ఞాపకం చేసుకుని నువ్వు అప్పుడు అది చేసావు ఇది చేసావు అంటే. అంటే కొన్నిసార్లు మన పాపాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మన పాపాలని మన ప్రక్క వాళ్ళు, మన గురించి తెలిసిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. 3వది కొన్నిసార్లు మన పాపాలని సాతానుడు కూడా మనకు గుర్తు చేస్తాడు. సాతాన్ మేక్స్ us to remember our sins. He brings forth all our sins before us. కానీ దేవుడు అంటున్నాడు నేను అన్నడును జ్ఞాపకం చేశాను, అన్రిమెంబర్డ్ అని అంటున్నాడు. సో మన పాపముల విషయంలో బైబిల్లో 5 మాటలు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను చూడండి. మన పాపముల విషయంలో బైబిల్లో 5 మాటలు ఉన్నాయి. దయచేసి మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, ప్రింట్ అయిపోవాలి.
నెంబర్ 1, 51వ అధ్యాయము కీర్తన మొదటి వచనం ప్రకారము పాపములను ఏం చేశాడు? తుడిచివేశాడు. రెండవది 103వ సంకీర్తన 12వ వచనం ప్రకారం పాపములను దూరపరిచాడు. మూడవది యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం ప్రకారం పాపములను పారవేశాడు. నాలుగవది మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం ప్రకారం సముద్రపు అగాధములో పడవేశాడు. ఐదవది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34 ప్రకారం పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, ప్రింట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, నెవర్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మనం యేసు ప్రభులో రక్షించబడ్డాము అంటే మన పాపముల విషయంలో దేవుడు 5 రకాలుగా స్పందిస్తున్నాడు. 5 రెస్పాన్సెస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అవర్ సిన్. మన పాపముల విషయంలో దేవుడు ఈ 5 రకాలుగా స్పందిస్తున్నాడు. ఇది మనం తెలుసుకుంటే మనకెంతో ఆదరణ వస్తుంది. ఎందుకంటే మనం ఏదో పరిపూర్ణులం కాదు, వి కమిట్ సిన్. కానీ దేవుడు మన పాపముల విషయంలో ఈ విధంగా స్పందిస్తున్నాడు. ఇవి 5 వచనాలకి అర్థం ఏంటో చెప్పమంటారా? దేవుడు మన పాపములను ఒకసారి క్షమించిన తర్వాత ఎన్నటికీ మన ముందుకు తీసుకుని వచ్చి నువ్వు ఇటువంటి వాడివి, నువ్వు ఇటువంటి దానవని మన మీద నేరారోపణ ఎప్పుడు చెయ్యడు. దేవుడు మన మీద నేరారోపణ ఎప్పుడు చేయడు. మన మీద నేరారోపణ చేసేవాడు అపవాది, కొన్ని సందర్భాల్లో మనుషుడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా వన్స్ ఫర్గివెన్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఫరెవర్. దేవుడు ఒక్కసారి మన పాపాలను క్షమిస్తే అది నిత్యత్వపు పర్యంతము పాపాలు క్షమించబడినట్టే. ఈ 5 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన తుడిచివేసినవాడు, ఆయన దూరపరిచినవాడు, ఆయన పారవేసినవాడు, అగాధములో పడవేసినవాడు, ఎన్నటికీ జ్ఞాపకం ఉంచుకొననివాడు. ఈ నా మాటలు కాదు, బైబిల్లో చెప్తుంది. సరే, మరి పాపముల విషయంలో పాత నిబంధన ఆ విధంగా ఉంది. పాపముల విషయంలో యేసు ప్రభు ఏం చేశాడు? వాట్ జీసస్ డిడ్ అబౌట్ అవర్ సిన్స్. మన పాపముల విషయంలో యేసు ప్రభు ఏం చేశాడో కూడా ఒక 4-5 చెప్తాను. మనం ఆరాధనలోనికి వెళ్దాం. మొట్టమొదటిది, మన పాపముల విషయంలో యేసు ప్రభు ఏం చేశాడు అంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 3. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి మీరు చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని. చూడండి, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించెను. యేసు ప్రభు ఎవరంటే పాపమునకు శిక్ష విధించిన వాడు. ఈ కండెమ్డ్ సిన్, బట్ ఈ నెవర్ కండెమ్డ్ సిన్నర్. అర్థమైందా? ఆయన పాపమును శిక్షించాడు, పాపిని కాదు. పాపిని శిక్షిస్తే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? మనకు రక్షణ వచ్చేదా? రాదు. యేసు ప్రభు హీ నెవర్ కండెమ్డ్ సిన్నర్, బట్ ఈ కండెమ్డ్ సిన్. పాపిని శిక్షించాడు, ఆ పాపమును శిక్షించాడు, పాపిని విడిచిపెట్టాడు. ఒకవేళ చూడండి, ఒకవేళ పాపముతో పాటు పాపిని కూడా శిక్షించి ఉండుంటే ఈ ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది ఉండేది కాదు. ఈ ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది ఉండేది కాదు. ఈ ప్రపంచంలో చర్చిలు అనేవి ఉండేవి కాదు. ఎందుకు చెప్పమంటారా? దేవుడు పాపమును శిక్షించి పాపిని శిక్షిస్తే ఇంకెవరికి రక్షణ వస్తుంది? ఎవరికి రక్షణ లేదు. మరి రక్షణ లేకపోతే చర్చిలు ఎక్కడి నుంచి వస్తాయి? క్రైస్తవ్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఈ ప్రపంచంలో క్రైస్తవ్యం ఉంది. ఈ ప్రపంచంలో సంఘాలు ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలు ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే దేవుడు పాపమునకు శిక్ష విధించాడు, పాపిని క్షమించాడు. అర్థమైందా? పాపమునకు శిక్ష విధించాడు, పాపిని క్షమించాడు. గాడ్ కండెమ్డ్ ద సిన్ బట్ ఫర్గివెన్ ద సిన్నర్. అర్థమైందా? పాపమును శిక్షించాడు, పాపిని విడిపించాడు. నెంబర్ 1, యేసు ప్రభు ఏం చేశాడంటే ఇది చేశాడు. రోమపత్రిక 8:3 ప్రకారం. రెండవది, యేసు ప్రభు ఏం చేశాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 1 Peter chapter 2 verse 24.
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకుని. రెండవది, మొదటి యేసు ప్రభు పాపముకు శిక్ష విధించాడు, పాపికి కాదు. రెండవది, యేసు ప్రభు ఏం చేశాడంటే పాపములను మ్రాను మీద మోసాడు. హీ క్యారీడ్ అవర్ సిన్స్ అపాన్ ద క్రాస్. హీ క్యారీడ్ అవర్ సిన్స్ అపాన్ ద క్రాస్. సిలువ మ్రానులో మన పాపములను మోసాడు. మీకు తెలుసు కదా, సిలువ లేకపోతే పాపానికి పరిహారము లేకపోతే. మరొకసారి చెప్తున్నా, సిలువ లేకపోతే క్రైస్తవ్యం లేదు, సిలువ లేకపోతే చర్చిలు లేవు, సిలువ లేకపోతే ఈ ప్రపంచంలో క్రిస్టియానిటీ అనే రిలీజియన్ లేక మార్గం అనేది ఉండేది కాదు. రెండవది, యేసు ప్రభు ఏం చేశాడంటే పాపములను సిలువలో మోసాడు. మొదటిది ఏం చేశాడు? పాపమునకు శిక్ష విధించాడు. రెండవది, పాపమును సిలువలో మోసాడు. అర్థమవుతుందా? స్పీడ్గా చెప్తున్నా. మూడవది, యేసు ప్రభు పాపమును ఏం చేశాడంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13-14. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 దయచేసి చదవండి. కొలస్సీ 2:13-14. మరియు అపరాధం, ఇది చాలా పెద్ద వచనము, అంత చదవద్దులేమ్మా, నేనే చదువుతున్నాను. కొలస్సీ 2:13-14-15లో యేసు ప్రభు పాపం విషయంలో ఏం చేశాడో అక్కడ 3 మాటలు ఉంటాయి. జాగ్రత్త వినండి. మీ దగ్గర పెన్సిల్ ఏమైనా ఉంటే అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి, పాపములు ఏం చేశాడంటే చూడండి, 15వ వచనములో చివరిలో నేను చదువుతున్నాను. తుడిచివేసి, ఈ వైపుడు అంటాం, తుడిచివేసి. రెండవది, మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి. రెండవది, ఎత్తివేసి. మొదటిది ఏమిటి? తుడిచివేసి. మీరు అండర్లైన్ చేసుకోండి. తుడిచివేసి. రెండవది, ఎత్తివేసి. మూడవది, క్షమించి, మన అపరాధములన్నింటినీ క్షమించి. 3 విషయాలు చేశాడు. తుడిచివేసాడు, ఎత్తివేసాడు, క్షమించాడు. ఎవరు చేశారు ఇవన్నీ? యేసు ప్రభు చేశాడు. మనం చేసామా? కొన్నిసార్లు అనుకుంటాం మన కానుకలు మనకి పాప క్షమాపణ ఇస్తున్నాయేమో, మన భక్తి మనకి పాప క్షమాపణ ఇస్తున్నాయేమో, మన నీతి మనకి పాప క్షమాపణ ఇస్తున్నాయేమో అని అనుకుంటాం. కాదు. యేసు తుడిచి వేసాడు, యేసు ఎత్తి వేసాడు, యేసు క్షమించాడు. ఇది యేసు ప్రభు చేశాడు. సో పాపముల విషయంలో యేసు ప్రభు ఏం చేశాడు? మొట్టమొదటిది పాపమును శిక్షించాడు. రోమా 8:3 ప్రకారం. రెండవది, పాపముల విషయంలో యేసు ప్రభు ఏం చేశాడు? మ్రాను మీద మోసాడు. 1 పేతురు 2:24 ప్రకారం. మూడవది, యేసు ప్రభు పాపముల విషయంలో ఏం చేశాడు? తుడిచివేసి, ఎత్తివేసి, క్షమించాడు. చాలా ఇంకా చెప్పనా? 4వది చూడండి, యేసు ప్రభు పాపముల విషయంలో ఏం చేశాడంటే 1 పేతురు 3:18. ఎందుకు ఇవన్నీ చెప్పాలంటే చెప్పాలి, లేకపోతే క్రైస్తవులకి ఏమీ తెలియడం లేదు. చర్చికి వెళ్తున్నారు, వస్తున్నారు అంతే. 1 పేతురు 3:18 ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి. చాలా మంది యేసు ప్రభు పాపముల విషయంలో ఏం చేశాడు? చంపబడ్డాడు. హీ వాజ్ క్రూసిఫైడ్ అపాన్ ద క్రాస్. 4వది, అది 18వ వచనంలో చివరిలో చూస్తాం కదా, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిను. హీ వాజ్ క్రూసిఫైడ్ అండ్ హీ సఫర్డ్ వన్స్ ఫర్ ఆల్ ఫర్ అవర్ సిన్స్ అని అంట. 4వది, యేసు ప్రభు పాపముల విషయంలో ఏం చేశారంటే చంపబడ్డాడు. క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. 4వది. 5వది కూడా చెప్పేస్తాను. యేసు ప్రభు పాపముల విషయంలో ఏం చేశాడంటే మనం చూస్తే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను చాలు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకో. హెబ్రీ 8:12 ప్రకారం. ఇర్మియా 31:34 ఏమని రాయబడి ఉందో
హెబ్రీ 8:12 కూడా అదే రాయబడి ఉంది. ఇక వారి పాపములను ఎన్నడూను జ్ఞాపకము చేసుకో. ఐ విల్ నెవర్ రిమెంబర్ దే సిన్స్. ఐ విల్ నెవర్ రిమెంబర్ దే సిన్స్. అన్రిమెంబరెన్స్ అని అంటాం. అందుకని మనం ఆరాధన చేయబోతున్నాం. దేవుడిని ఎందుకు ఆరాధన చెయ్యాలి అంటే దేవుడు ఏం కార్యాలు చేశాడో అది తీయాలి. చూడండి, ఆరాధన అనేది చర్చిలో ఒక ప్యాటర్న్ అయిపోయింది, కానీ ఆరాధన అనేది ఇట్స్ ఏ రెస్పాన్స్ టు ది వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన కార్యాలకి మన స్పందనే ఆరాధన. దేవుడు చేసిన కార్యాలు మనం అర్థం చేసుకుంటేనే దేవుడిని ఆరాధన చేయగలం. ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ టు ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యములకు మన స్పందనే ఆరాధన. ఇప్పుడు దేవుడు ఏం కార్యాలు చేశాడు? 5+5 10 చెప్పాను. పాత నిబంధన గ్రంథములో 5 చెప్పాను. కొత్త నిబంధన గ్రంథం యేసు ప్రభు ఏం చేశాడు 5 చెప్పాను. ఇవన్నీ మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ మీకు జ్ఞాపకం ఎన్నున్నాయో వాటిని బట్టి క్లుప్తంగా ప్రభువుని ఆరాధన చేయండి. నెంబర్ 1, పాత నిబంధన గ్రంథంలో పాపముల విషయంలో ఏం చేశాడు? తుడిచివేశాడు, వైపుడు అవర్ సిన్స్. రెండవది ఏం చేశాడు? దూరపరిచాడు, సపరేటెడ్. మూడవది ఏం చేశాడు? పారవేశాడు, త్రూ. నాలుగవది ఏం చేశాడు? ఆయన సముద్ర పదాలలో డీపెస్ట్ సీస్, సముద్ర పగాధంలో పడివేశాడు. ఐదవది ఏం చేశాడు? ఎన్నడూ జ్ఞాపకం చేసి అన్రిమెంబర్డ్, మన పాపం విషయం. అలాగే యేసు ప్రభు మన పాపం విషయంలో ఏం చేశాడు? నెంబర్ 1, ఆయన పాపమునకు శిక్ష విధించాడు, పాపిని విడిపించాడు. ఈ కండెమ్డ్ ద సిన్ బట్ నాట్ ద సిన్నర్. రెండవది, పాపం విషయంలో ఏం చేశాడు? ఆయన మ్రాను మీద మోసాడు. ఈ క్యారీడ్ అవర్ సిన్స్ అపాన్ ద క్రాస్. మూడవది, పాపం విషయంలో ఏం చేశాడు? తుడిచివేశాడు. నాలుగవది, పాపం విషయంలో ఏం చేశాడు? ఆయన క్రూసిఫైడ్, ఆయన సిలువలో చంపబడ్డాడు. హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ సిన్స్. ఇక ఐదవది, పాపములన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళొకసారి వచ్చి నన్ను చూడండి. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తెలుసు కదా, హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. దేవుడు ప్రేమ చూపించాడు, హిజ్కియాని క్షమించాడు. 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియా జీవితంలో దేవుడు పొడిగించాడు. కృతజ్ఞతగా హిజ్కియా ఈ మాటలన్నీ రాస్తూ అంటున్నాడు కదా, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. అందుకని 18వ వచనంలో ఏమంటాడు? 38వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనంలో ఏమంటాడు? పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. 19వ వచనంలో అంటాడు, సజీవులే కదా నిన్ను. మనం సజీవులమా మృతులమా? షూర్, ఈ డౌట్ ఏమీ లేదు. మనం సజీవులమే. వీఆర్ అలైవ్. సజీవులు ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. మనం సజీవులుగా ఉన్నాం. ఒకసారి ఒక మనిషి మృతి పొందిన తర్వాత క్రైస్తవ పద్ధతిలో ఆ బాక్స్లో ఆ కొఫిన్లో పెట్టిన తర్వాత, ఒరేయ్ నువ్వు లేచి దేవుడిని ఆరాధన చేయరా, వర్షిప్ చేయాలంటాడు. ఏమైనా చేస్తాడా? నో మోర్ వర్షిప్. ఇఫ్ వన్స్ వి డై. మనం సజీవులము కాబట్టి ఇప్పుడు దేవునికి ఏం చెల్లించాలి? స్తుతి, ఆరాధన చెల్లించాలి.